భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 7/7/2025 స్వస్తి శ్రీ చాంద్ర విశ్వావసునామ సంవత్సరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస శుక్లపక్ష ద్వాదశి సోమవారం. ఈరోజు ద్వాదశి రాత్రి 10:14 వరకు, నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి 1:09 వరకు, వర్జ్యం లేదు. ఈరోజు దుర్ముహూర్తాలు ఉదయం 12:30 1:11 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:06 3:58 వరకు, సూర్యోదయం 5:34, సూర్యాస్తమయం 6:35, అమృత గంటల మధ్యాహ్నం 1:39 3:24 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 7:30 9 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, సాయంకాలం 3 గంటల నుండి 4:40 వరకు, శుభయోగం రాత్రి 10:45 భవ, ఉదయం 9:15 భవ, రాత్రి 10:14. చాతుర్మాస వ్రత ప్రారంభం నిన్న ఈవేళ కూడా జరుగుతూ ఉంటుంది. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి అనుకోని పురోభివృద్ధి, అనుకోని అవకాశాలు, అభివృద్ధి అప్రయత్నంగా లభించే అవకాశాలు. వృషభ రాశి వారి పై అధికారులతో విరోధాలు, ఉద్యోగంలో ఇబ్బందులు, ధనవ్యయము. మిథున రాశి వారికి వివాహ ప్రయత్నాలు, అనుకూలతలు, విశేష వస్తు ధనలాభాలు. కర్కాటక రాశి వారి స్థిరాస్తుల విషయం కొలిక్కొచ్చే అవకాశం, ఆనందం, ప్రయాణ సౌఖ్యం. సింహరాశి వారి ప్రతికూలతలు అధికంగా ఉంటాయి, ఖర్చులు స్వల్పంగా, అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు జరిగే అవకాశం. కన్యారాశి వారి ఉష్ణ జ్వర బాధలు ఉంటాయి, ప్రతికూలతలు, ఏ పని పూర్తి కాక విచారం. తులారాశి వారికి శుభకార్యాల్లో కొన్ని ఇబ్బందులు, పనుల్లో పూర్తి కాక విచారం. వృశ్చిక రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ లాభము, విద్యయందు అభివృద్ధి ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వారికి వాహనం మార్పులు, పెద్దలతో భేటీ అయ్యే కొన్ని విషయాలు చర్చించే అవకాశం, కొన్ని లాభాలు పొందే అవకాశం. మకర రాశి వారి బంధుమిత్రులతో ప్రయాణాలు ఉండే అవకాశం, మృష్టాన్న భోజనాలు. కుంభరాశి వారికి అనుకూల దినము, ఆరోగ్య లాభం, వ్యాపారంలో స్వల్ప లాభాలు ఉండే అవకాశం. మీనరాశి వారి కుటుంబంలో సమస్యలు, అధిక ధన వ్యయం ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఓం భూత మహేశ్వర ఓం భూత మహేశ్వరాయ నమః. సకల సమస్త భూతాలకు అధిపతి, సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, సర్వశక్తిమంతుడు కావున పరమాత్మని భూతేశ్వరుడు అని కీర్తించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.